గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ ఒక వాటర్ షెడ్ దగ్గరికి వచ్చినాము. ఆ వాటర్ షెడ్ యొక్క విశిష్టత గురించి మీకు ఇప్పుడు నేను చెప్తాను. సో వాటర్ షెడ్ ముఖ్యంగా ఎందుకు ఏర్పాటు చేస్తారని అంటే, నీటి యొక్క వెలాసిటీని తగ్గించడము, నీటిని భూమి లోపలికి ఇంకిపోవడానికి దానికి టైం ఇవ్వడం కోసము ఒక సివిల్ స్ట్రక్చర్. ఇది వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో ఇది వస్తుంది. ఇగో మీరు సివిల్ స్ట్రక్చర్ చూడొచ్చు. ఇగో ఇది అక్కడ పైనుంచి అప్ స్ట్రీమ్, అది ఆ అప్ స్ట్రీమ్ నుంచి వాటర్ నెమ్మదిగా ఇగో ఇక్కడికి వస్తుంది. ఈ పోతూ ఉంటే కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా వాటరు, అంటే పైనుంచి కిందికి వెళ్ళిపోయే వాటరు ఏదైతే ఉందో దానికి అక్రాస్గా అంటే అడ్డంగా ఒక సివిల్ స్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తారు. ఆ సివిల్ స్ట్రక్చర్ వల్ల ఈ వాటరు వర్షం పడినప్పుడు ఏదైతే వాటరు వేగంగా వెళ్ళిపోతుందో దాన్ని ఆపడానికి, అదేవిధంగా ఆ టైం లోపల ఆ వాటరు డీప్ లేయర్స్కి, భూమి లోపల ఉన్నటువంటి డీప్ లేయర్స్కి వెళ్ళడానికి ఒక టైం ఇచ్చేది ఈ స్ట్రక్చరు. సో రెండోది ఏంటంటే, సాయిల్ ఎరేషన్ ఏదైతే ఉంటుందో, స్పీడ్గా కనుక వాటర్ వెళ్ళేదంటే సాయిల్ ఎరేషన్ జరుగుతుంది. కాబట్టి సాయిల్ ఎరేషన్ కాకుండా కూడా ఈ స్ట్రక్చరు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, రకరకాలైనటువంటి ఫ్లోరా ఉంది, మైక్రో ఫ్లోరా ఉంది, మ్యాక్రో ఫ్లోరా ఉంది, అదేవిధంగా మైక్రోఫానా ఉంది, మాక్రోఫానా ఉంది. సో రెండు రకాలైనటువంటి ఇదొక మంచి జీవ వైవిధ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో. మీరు అక్కడ చూడొచ్చు, ఒక పైనుంచే వాటర్ వచ్చి ఇక్కడ స్టే అవుతుంది. ఈ స్టే అవడం వల్ల వాటర్ భూమి లోపల డీప్ లేయర్స్కి వెళ్తాయి. ఆ వాటరు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు బోర్ బావుల్లో కానీ, మామూలుగా షాలో వెల్స్ లోపల కానీ వాళ్ళకి 365 రోజులు పంటలు పండించుకోవడానికి నీటి యొక్క లభ్యత జరుగుతుంది. సో అదేవిధంగా ఈ స్ట్రక్చర్ వల్ల, ఈ సివిల్ స్ట్రక్చర్ వాటర్ షెడ్ లోపల ఈ సివిల్ స్ట్రక్చర్స్ వేయడం వల్ల ఇది నిజంగా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా భూక్షయాన్ని తగ్గిస్తుంది ఈ వాటర్ షెడ్. ఏదైతే ఈ వాటర్ షెడ్ ఉందో, ఈ వాటర్ షెడ్ ఇది సివిల్ స్ట్రక్చర్. మీరు ఒకసారి చూడొచ్చు ఎంత మంచిగా ఫ్లోరా ఫౌనా. ఆ మూలకు చూడండి, పిస్టియా ఉంది. ఆ మూలకి ఆ పిస్టియా ఏదైతే ఉందో, ఆ పిస్టియా అనేది ఒక మాక్రో ఫ్లోరా అది. సో ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా మీరు చూడొచ్చు, అక్కడ బటర్ఫ్లై కూడా తిరుగుతూ ఉన్నది. అంటే ఈ రకంగా జీవజాతులకు ఒక విశిష్టమైనటువంటి జీవ వైవిధ్యము ఈ వాటర్ షెడ్ లోపల కనిపిస్తుంది. మనకి ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఇవ మీరు ఇక్కడ చూడొచ్చు, చేపలు పైన ఈదుతూ ఉన్నాయి. సో ఆ రకంగా ఇక్కడ ఒక మంచి ఒక ఎకోసిస్టమ్, అంటే ఒక పాండ్ ఎకోసిస్టమ్ లాగా, అంటే ఒక చిన్న జీవులు, పెద్ద జీవులు. అదేవిధంగా రాత్రిపూటల ఇక్కడ ఏదైతే పక్కన గుట్టలు ఉన్నాయి అక్కడ మీరు చూడొచ్చు, అవి మన ఇంపరాతి గుట్టలు ఇది. సో యాక్చువల్గా నేను చెప్పడం మర్చిపోయాను, ఇది ఎక్కడ ఉన్నది అని అంటే వేలేరు మండలం లోపల, హన్మకొండ జిల్లా లోపల, వేలేరు మండలం లోపల ఎర్రవెల్లి అనే ప్రాంతానికి చెందింది ఈ వాటర్ షెడ్. సో ఈ వాటర్ షెడ్ వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతులకు, జంతువులకు, పక్షులకు ఎండాకాలం వస్తుంది కదా, ఇలాంటి స్ట్రక్చర్ వల్ల నీళ్లు నిలిచి వాటి దాహార్తిని కూడా తీసే పరిస్థితులు ఉన్నాయి. సో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అనేది ఒక నీటి ఆవరణ వ్యవస్థను, ఒక ఎక్కువ శాతం నీటిని ఆపుకొని వ్యవసాయదారులకు నీటిని 365 రోజులు తగ్గించే విధంలో ఈ రకంగా ఈ వాటర్ షెడ్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కూడా ఈ వాటర్ షెడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. సో ఈ స్ట్రక్చర్లు ఒకటే స్ట్రక్చర్ను మంచిగా సూపర్వైజింగ్ చేసి కట్టుకుంటే చాలా కాలం మన్నికతోటి ఉండి మనకు ఎన్నో లాభాలు చేకూరుస్తాయి. సో రవిబాబు నా పేరు, పర్యావరణ ప్రేమికుని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.